టైం వస్తుంది కొడక్క, తాడో పేడో తేల్చుకుందాం అంటుంటారు సినిమాల్లో డైలాగు లాగా. అలాగే ఒక గర్భవతి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని చెకప్ చేసి డెలివరీ గురించి అడిగినా ఇంకా సమయం ఉంది మా, ఇంకా 2 వారాల సమయం ఉంది, తర్వాత అడ్మిట్ అవ్వండి అంటారు. అలాగే కొందరు రాజకీయ నాయకులు అయితే ఇప్పుడు మీరు కొట్టారు తీసుకుందాం, మా టైం వస్తుంది తిరిగి కొడతాం అప్పుడు తేల్చుకుందాం అంటుంటారు. ఇదంతా మీకు ఎందుకు అంటున్నానంటే సమయం అనేది ఒక వస్తువు నుండి ఒక జీవి వరకు ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటుంది, అంటే టైం అనేది ఉంటుంది. ఆ టైంలోనే అది మనకు అందుతుంది, దానికోసం ఎదురు చూసేవాడే మనిషి. అలా కాకుండా కొందరు నా టైం బాగాలేదు, అస్సలు నా టైం బాగాలేదురా, ఏం చేసినా జరగట్లేదు అని సమయాన్ని నిందిస్తూ ఉంటాడు. అంతేగాని మన ప్రయత్నం మనం చేస్తూ సమయం కోసం ఎదురు చూడరు, కాలాన్ని నిందిస్తూ కాలం గడిపేస్తారు. అది కూడా లాజిక్కే. అలాగే ఒక చిన్న మొక్క అయినా ఒక మాను అయి వృక్షంలా మారడానికి, పూలు పూసి కాయలు కావడానికి దానికి ఒక సమయం అనేది ఉంటుంది. సమయం రానిదే ఏది కూడా పూర్తవ్వదు. అంతేగాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే కాలం కరిగిపోవడమే తప్ప, మన జీవితం వెనకబాటు పట్టడమే తప్ప మనలో ఎదుగు బొదుగు లేకుండా పోతుంది. కాబట్టి మిత్రులారా, మనం చేసే ప్రయత్నం చేస్తూనే ఉందాం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, అంతే. రోజులు మారుతాయి, ఏదో ఒక రోజు మనం అనుకున్న పని సాధించగలుగుతాం. అంటే ఈ కాలంలో కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా తమ ప్రయత్నంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. తమ జీవితాల్లో విజయం దిశగా పయనిస్తూనే ఉంటారు, ఒక చోట ఆగరు. కాబట్టి మనం కాలాన్ని నిందించడం మానేసి టైం వచ్చే వరకు ట్రై చేస్తూనే ఉందాం, మన జీవితాన్ని గెలుపుబాటులు నడిపిద్దాం. ఈరోజు మీకు మోటివేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. చెట్టుకు ఉన్న మొగ్గు విచ్చుకొని పుష్పంగా రూపం సంతరించుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం దాకా వేచి ఉంటేనే సుగంధాలు వెదజల్లే పుష్పం మనకు లభిస్తుంది. అలాగే ఎన్ని బిందెలు నీళ్లు పోసినా కోరుకున్న పుష్పం అప్పటికప్పుడు మనకు లభ్యం కాదు. కొన్ని కార్యాలు నెరవేరాలంటే కొంతకాలం నిరీక్షించాల్సిందే. కాలం కలిసి వచ్చే వరకు ఆగాలి, ఓర్పుతో వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న కార్యాలు ఆశించినట్లుగా జరుగుతాయి. వసంతం కోసం, వర్షం కోసం చెట్లు నిరీక్షించవు, ప్రార్థించవు, ప్రాధాన్యం అస్సలు పడవు. కాలం అనుకూలించగానే వసంత గమనంతో చెట్లు చిగురుస్తాయి. అంటే చెట్లు ఎప్పుడు కూడా దేవుణ్ణి వర్షం కురవాలి, ఇప్పుడు కురవాలి, మేము ఎదగాలని ప్రకృతిని కోరవంటారు. ఎందుకంటే వాటికన్నా ఒక సమయం ఉంటుంది. అప్పుడు వరకు అవి బారిపోయిన ప్రాధాన్యం పడే అలవాటును మానుకుంటాయి. వసంత గమనం కోసం వేచి ఉంటాయి. వసంత ఋతువు వస్తానే చిగురించి పూలు పూసి తమ అందాలతో ప్రకృతిని ఆహ్లాదపరాన్ని పరివిస్తాయి. అంతేగాని ప్రాధాయపడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. మనిషి కూడా తన పనిని తాను త్రికరణ శుద్ధితో నిర్వర్తించాలి. ఫలితం కోసం ఎదురు చూడకూడదు. అర్థం లేని నిరీక్షణతో కాలాన్ని వృధా చేయకూడదు. నేడు జరగనిది రేపు తప్పక జరుగుతుందన్న ఆశావాదంతో ముందుకు సాగాలి. రామాయణంలో శబరి శ్రీరామ దర్శనం కోసం ఎంతో కాలం నిరీక్షించింది. రాముడు అరణ్యవాసం ఆమె పాలిట వరమైంది. ఆమె నిరీక్షణ ఫలించింది. వనవాటికలో రాముడి దర్శనమైంది. ఆయనకు ఆతిథ్యం ఇచ్చి ధన్యురాలైంది. భక్త శబరిగా చరిత్రలో నిలిచిపోయింది. కాలం కలిసి రానప్పుడు, క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు కొందరు నిరాశ నిస్సలతో కుంగిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో మనిషి ఆశ్రయించాల్సింది ఆశావాదాన్ని. ప్రతికూల పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి పరిష్కార మార్గాలు ఆలోచించాలి. జీవితం మీద విరక్తి పెంచుకోకూడదు. శబరి ఎంత గాఢమైన భక్తురాలంటే శ్రీరాముడికి మరి ఎవ్వరు రామాయణంలో అలాంటి వారు కనిపించరు. అలాంటి శబరికే నిరీక్షణ తప్పలేదు. కాలం కలిసి వచ్చేంత వరకు ఆమె ఎదురు చూడక తప్పలేదు. కాబట్టి కాలం మనదయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు మిత్రమా.
లంకలో సీత కోసం వెతుకుతూ వాయునందుడు ఒక దశలో విసిగి వేసారిపోయాడు. దేహత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ క్షణాల్లో సీతమ్మ కంటపడుతుందన్న ఆశ ఆయన గుండెల్లో చిగురించింది. చచ్చి సాధించేదేమీ లేదు, బతికి ఉంటే శుభాలు చూడవచ్చని భావించి తిరిగి ప్రయత్నాలు కొనసాగించాడు. సీతమ్మ జాడ కనిపెట్టి రామకార్యాన్ని పూర్తి చేశాడు. అందుకే మనసులో ఎల్లప్పుడూ సద్భావనలే నింపుకోవాలి. అవే మనిషిని విజయ తీరాలకు చేరుస్తాయి. కాలం కలిసి రానప్పుడు, సంకట పరిస్థితులు ఒక్కసారిగా చుట్టుముట్టినప్పుడు వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నాలే చేయకుండా కొందరు ఇతరులపై నిందలు మోపుతుంటారు. నిజానికి మన ఘనతను మనమే కర్తలమని భావించినప్పుడే మన పరిస్థితులకు కూడా మనమే కొంతవరకు కారణమని తెలుసుకోవాలి. ఆ సమయంలో సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథంతో మన ఆలోచనలు మార్చుకుంటే జీవితమే మారిపోతుంది. మనం ఏది ఇస్తామో అది తిరిగి మనకు వస్తుంది, మంచి కానీ చెడు కానీ. ఈ కాలంలో మంచి అయినా కాస్త ఆలస్యం చేస్తుందేమో కానీ చెడు మాత్రం క్షణాల్లో తిరిగి వస్తుంది. కాబట్టి మనం చేసే పని మంచి కాకైనా పర్వాలేదు, మంచి కాకపోయినా పర్వాలేదు, చెడు కాస్త తగ్గించుకోవడం నేర్చుకుంటేనే మనకు, మన కుటుంబాలకు చాలా మంచిది. లేదంటే ఎవరు చూడట్లేదే, ఏం అవుతే అవునీలే, మనకెవరు అడ్డము అని రకరకాలు మనలో అహం పెరిగి మనదై సమయం ఉన్నప్పుడు మనకన్నా తక్కువ వారిని చిన్న చూపు చూస్తూ, దుర్భాషలాడుతూ, అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఏదేదో చేస్తుంటాం. ఇదే జీవితం అనుకుంటాం. కానీ చివరికి వెనక్కి చూసుకుంటే గతాన్ని మర్చిపోయి మన రోజు కానిది తన రోజు అయినప్పుడు ఆ నింద మనపై పడి బాణాలు ఎదురుగా మన వైపు వచ్చేటప్పుడే తెలుస్తుంది ఆ బాధ, ఆ ఆక్రోందన. ఎంతో ఆలోచిస్తాం, ఎందుకు మనకే ఇలా అని. గతాన్ని మర్చిపోతాం. మనం చేసిన కర్మలే అవి తిరిగి వస్తున్నాయని ఆలోచించాం. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం ఎలా గడుపుతామో ఈ రిజల్ట్ రేపు మనకు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మోడి వారిన వృక్షం ఎప్పుడు అలాగే ఉండదు. కొంతకాలం తర్వాత చిగురుస్తుంది, పుష్పిస్తుంది, ఫలాలను ఇస్తుంది. అలాగే మనిషి కూడా ఆశను ఆలంబనంగా చేసుకుని కాలం ఎప్పటికైనా కలిసి వస్తుందన్న నమ్మకంతో ముందుకు సాగాలి. నిజానికి కాలం ఎప్పుడు మనిషి ఆశాకిరణమే. తీయని ఆశలు మనసులో రేకెత్తిస్తుంది, చిగురించే ఆశలతో బతకాన్ని బోధిస్తుంది, మంచి కాలం వస్తుందనే భరోసా ఇస్తుంది. అందుకే కాలాన్ని భగవంతుడు స్వరూపంగా చెబుతాయి శాస్త్రాలు. అలాంటి కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఆ భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని మన అర్హతల్ని పెంచుకుంటూ ఉంటే అన్నీ మనకు చేరువవుతాయి. నిజానికి ఏదైనా బాగా కష్టపడితేనే లభిస్తుంది. భగవంతుడు మన కృషిని బట్టి ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలో దాన్ని తప్పక ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి మనిషి భగవంతుడితో అనుసంధానం ఏర్పరచుకొని నిరంతర సాధనతో ముందుకు సాగితే విజయం మేళ్ల తాళాలతో మీకు చేరుతుంది. అంతేగాని చిన్న చిన్న సుఖాలకు తాత్కాలిక సుఖాలు అంటారు. పనికిరాని మోజులకు అలవాటు పడి నేటి సమాజం మనుషులు పనికిరాని పనులే జీవితం అనుకుని వాటి వైపే పరుగులు తీస్తూ ఉంటారు. పరిస్థితులు తారుమారు అయి తమ దాకా వస్తే తెలుసుకోలేరు, వచ్చిన తర్వాత అనుభవించక తప్పదు, తప్పించుకోలేరు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి తాత్కాలిక సుఖాలు మనిషి జీవితంలో ఒక సుడిగాలి కన్నా వేగంగా మాయమవుతుంటాయి. యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి, దాంతో ఇల్లు కట్టాలి, కార్లు తిరగాలని ఆశలు నాకేం లేవు. డబ్బు మీద ప్రేమ అస్సలు లేదు. ఎందుకంటే రోజుకి 1000 సంపాదిస్తేనే 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేను, 100 రూపాయలు కూడా ఒక రోజులో తినలేను. ఒక ఇడ్లీ 5 రూపాయలు లెక్కన 100 రూపాయలకి ఇడ్లీలో అసలు లెక్కేసుకోండి. ఏం తింటాం ఈ జీవితంలో? అంతేగాని దురాశ దుఃఖానికి చేయటం అన్నట్లు డబ్బు మీద నాకు ప్రేమ లేదు. ఏదో నాకు తెలిసింది మీకు తెలియాలి అంతే. నేను మీ శ్రేభిలాషి జేఎస్ బావాజాన్.